అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈరోజు మన వర్తమాన అంశము శేషము. శేషము. మనం సాధారణంగా మన చుట్టూ శేషము అంటే మిగిలినది. భాగాహారాలు చేసేటప్పుడు శేషము అనే మాట తెలుగు మీడియం చదువుకున్న వారు వింటూ ఉండొచ్చు. శేషం అంటే మిగిలింది. వాస్తవంగా చెప్పాలంటే అన్ని అయిపోయాక మిగిలింది అంటే ఆ మిగిలిన దానిని మనం అనుకుంటాం, అన్నీ అయిపోయేది మిగిలింది ఏముందిలే అనుకుంటాం. కానీ ఆ శేషాన్ని దేవుడు ఎలా ఉపయోగిస్తాడు అన్నదే ఈ పూట వర్తమాన అంశం. ఇక్కడ మీరు గమనిస్తే చెట్లు నరికి వేయబడిన ఇక్కడ మొత్తము నాశనం అయిపోయిందట. ఓ 10వ భాగం మిగిలిందట. ఆ 10వ భాగం కూడా నాశనం అయిపోయింది. వృక్షాలు నాశనం అయిపోయిన పరిస్థితి. అంటే నష్టం వచ్చేసి సమస్తము నరకబడి ఇక అయిపోయింది అని అంతా అయిపోయిన తర్వాత, నాశనం అంతా వచ్చిన తర్వాత ఇక మిగిలింది ఓ మొద్దు. ఇక ఆ మొద్దు ప్రక్కన పడవేయబడింది. కానీ ఆ మొద్దు నుండే ఏమొచ్చిందట? పరిశుద్ధమైన చిగురు. ఏమొచ్చిందంటే చిగురు పరిశుద్ధమైన చిగురు. యశ్ మొద్దు నుండి చిగురు పుట్టింది అనే ప్రవచనం ఎవరికి సంబంధించింది? నా మాటలు అర్థమవుతుందయా? మొద్దు నుండి చిగురు పుట్టింది అనే మాట మీరు ఎప్పుడు వినలేదమ్మా? మొద్దు నుండి చిగురు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంతా అయిపోయింది, అక్కడ ఏం లేదు, మిగిలింది శేషమే. ఈరోజు నీ జీవితంలో కూడా డబ్బు పోయింది, అవకాశం పోయింది, ఉద్యోగం పోయింది, గౌరవం పోయింది, అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు, ఇక మిగిలిందేమీ లేదండి ప్రాణం తప్ప, ఇక మిగిలిందేమి లేదు అనుకుంటే ఆ మిగిలిన శేషాన్నే వాడుకొని దేవాతి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదేంటయ్యా? వాస్తవంగా చెప్పాలంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టడం అనే ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు పుట్టుకకు సంబంధించింది. మీరు తర్వాత చదివితే అదే యెషయా గ్రంథం కొంచెం ముందుకెళ్లే కొద్దీ ఇమ్మానుయేలు యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రవచనాలు, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడుననే ప్రవచనాలు, అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి అవకాశము లేని చోట, ఎక్కడైతే ఇక్కడ ఏమీ లేదు ఇది శేషం అనుకున్నారో ఆ శేషము నుండి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా ఈరోజు అంతా అయిపోయింది, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ జీరో, ఇక మిగిలింది ఏమీ లేదు అనుకున్న చోట దేవుడు ఆరంభమును మొదలు పెట్టబోతున్నాడు. మీకు జాగ్రత్తగా ఇంకొక మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును, ఆ దినమున ఇజ్రాయేలు శేషమును, యాకోబు కుటుంబీకులకును తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇక్కడ ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. నీ జనులను ఇశ్రాయేలీయులు సముద్రపు ఇసుక వలె దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహము వలె వచ్చును. ఇక్కడ మీరు గమనిస్తే ఆ దినమున ఒక రోజు గురించి చెబుతూ ఇశ్రాయేలు శేషం అంటే
ఇశ్రాయేలీయులు ఇసుక రేణువుల వలె ఉన్నారు. అంతమంది ఉన్నా నేను ఏర్పరచుకున్న శేషం, అంటే ఇక్కడ శేషం అంటే దేవుడు ఉపయోగించకుండా మిగిలిపోయిన వారని కాదు, దేవుడి ఏర్పాటులో ఉన్నవారు. ఎందుకంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే రోమిలకు రాసిన పత్రిక 11:5 కూడా మనం గమనిస్తే ఒక్కసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11:5 కూడా ఒక మాట, 11:5 అలాగుననే అప్పటి కాలమందు సైతము ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. శేషము మిగిలి ఉన్నది ఉంది అంటే ఏం లేదమ్మా, ఇశ్రాయేలీలేమో ఇసుక రేణువులంత మంది ఉన్నారు, కానీ అంతమందిలో ఓ శేషాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక ప్రత్యేకమైన జనం, వారి విషయంలో దేవుడు ఎంత కరుణ చూపించాడో, వారి విషయంలో దేవుడు ఎంత కృప చూపించి ఆ శేషాన్ని నడిపించాడో మీకు చెబుతున్నా. ఈరోజు నీవు కూడా ఈ లోకములో ఇసుక రేణువులు వంటి దాదాపు 135 కోట్ల మంది దేశస్థులు ప్రపంచంలో ఇంతమంది ఉంటే, ఇంతమందిలో నీవే దేవునిలోకి వచ్చావంటే దేవుడు ఏర్పరుచుకున్న శేషములో నీవు కూడా ఒక భాగమే, నీవు కూడా ఒక భాగమే. ఇక్కడ కూడా చెప్పింది అదే. ఈ యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. మిగతా వారంతా ఎలా ఉన్నా దేవుడు ఏర్పరచుకున్న శేషం, దేవుని కృప చేత ఏర్పరచుకున్న వ్యక్తివి నీవు. అలాంటి నీ జీవితంలో కొన్ని విషయాలను బట్టి బాధపడుతూ ఉండొచ్చేమో, కానీ దేవుడు ఏర్పరచుకున్న శేషాన్ని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు, వారి జీవితంలో దేవుడు ఎలా ముందుకు వారి నడిపిస్తాడో కొన్ని మాటలు మీతో చెప్తాను. నోవాహు కాలములో కూడా ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతున్న సమయంలో దేవుడు ఏర్పరచుకున్న శేషం, వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని మాటలు మనం గమనిస్తే, ఈ దేవుడు ఏర్పరచుకున్న శేషానికి దేవుడు కొన్ని ప్రత్యేకతలు పెట్టాడమ్మా. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. ఇసుక రేణువులు వంటి ప్రజలలో శేషము కొంతమందే. ఆ శేషములో దేవుడు ఏర్పాటులో ఉన్న వ్యక్తిలో నువ్వు నేను భాగమై ఉన్నాం. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్న శేషానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో కొన్ని మాటలు చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. జకరియా గ్రంథం 13:9. దేవుడు ఏర్పాటు చేసుకున్న శేషానికి ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. జకరియా 13:9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా వారి మొరను ఆలకింతును. నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇక్కడ దేవుడు ఏర్పరుచుకున్న శేషం, మిగిలిన భాగం, వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ప్రారంభంలో 2 లైన్లేమో ఈ 9వ వచనంలో అగ్నిలో నుండి, ఎక్కడి నుండి? అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును అన్నాడు. శుద్ధపరచడం, వారిని శోధించడం. ఎప్పుడైతే ఈ శుద్ధీకరణ, ఈ శోధనలు ఎదుర్కొంటారో
అప్పుడు వారు మొరపెట్టగానే వారి మొరకు నేను ఆలకిస్తాను, నా పిల్లలని నేను వీళ్ళని చూసి చెప్పుకుంటాను. అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈరోజు దేవుడు ఎన్నుకున్న శేషంలో, దేవుడు ఎన్నుకున్న ఆ భాగములో ఉన్న వ్యక్తులకు శోధనలు ఎక్కువ. ఆ వ్యక్తులకు దేవుడు శుద్ధి చేయడానికి దేవుడు అనుమతించే అగ్ని వంటి పరీక్షలు ఎక్కువ. ఇవన్నీ మేము ఎప్పటి నుంచో వింటున్నాయే కదయ్యా. అవునమ్మా. మరలా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో, ఎవరైతే దేవుని శేషములా ఉంటారో, మొదటిగా వారికి అనేకమైన శోధనలు వస్తాయి. ఆ శోధనలు మన జీవితాన్ని అపవిత్రంలోకి తీసుకెళ్ళడానికి, దేవుడు ఏర్పరుచుకున్న భాగము నుండి మనల్ని తప్పించడానికి ఎన్నో శోధనలు వస్తాయి. మీకు ఒకటి తెలుసా? ఆ శోధనలు గనక మనం జయించామంటే అంతమందిలో వీరు నా జనులు అని దేవుడు చెప్తాడు. ఆ మాట చాలా చిన్న మాటలా అనిపిస్తున్నా ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని మిలియన్ ఆఫ్ పీపుల్, ఇంతమంది జనాలు ఉన్నారండి, చనిపోయిన వాళ్ళైనా బ్రతికిన వాళ్ళ, ఇంతమంది జనాల్లో వీరు నా జనులు, ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుడు చెప్పడం, అది ఎంత భాగ్యం అంటారు? ఇప్పుడు అంత భాగ్యం నీకు వస్తుందని శోధకుడే బోధకుడై నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి, ఆ విలువైన భాగ్యం పొందకుండా చేయాలని నిన్ను శోధిస్తున్నాడు. ఎవరు? అపవాది అయిన సాతాను. నిజం చెప్పాలంటే ఏదైనా తోటలో ఆ శోధకుడే బోధకుడై వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ బోధకుడు తప్పుడు బోధ చేస్తున్నాడు. ఏమని? దేవుణ్ణి ఒక విలన్ లాగా చూపిస్తూ, మీరు దేవతలు అయిపోతారు, అందుకే దేవుడి తినొద్దన్నాడు. అంటే ఆ శోధకుడు ఎక్కడ దేవుడు నా ఆదాము, నా బిడ్డ, నా పోలికలో ఉన్నవాడని చెబితే వాడు తట్టుకోలేకపోయాడు. అందుకని తప్పుడు బోధ అవ్వ చెవిలో వినిపించడం మొదలు పెట్టాడు. ఈరోజు కూడా నీ జీవితంలో అనేకమైన శోధనలు, పాపపు శోధనలు నీకే ఎక్కువ వస్తుంటాయి. నిన్నే అపవాది శోధించాలని శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. ఒక్కోసారి ఆ శోధనలు తట్టుకోలేక పాపానికి నువ్వు అనుమతించి ఆ పాపానికి లోబడిపోతుంటావు. ఒకటి గుర్తు పెట్టుకో, ఆ శోధనకు నువ్వు లొంగిపోతే, ఆ పాపానికి నువ్వు అనుమతిస్తూ ఆ పాపానికి అలవాటు పడిపోతే, నా జనులు, నా బిడ్డని చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్న దేవుడి సంగతి ఏంటి? దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా జనులు వీళ్ళు, నా బిడ్డ, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే అని దేవుడు చెప్పడానికి దేవుడు ఎదురు చూస్తుంటే, నువ్వేమో శోధనకి లొంగిపోయావేమో. దేవుడు ఏర్పరుచుకున్న శేషానికే శోధనలు ఎక్కువగా ఉంటాయి. సాతాను ద్వారా అధికమైన శోధనలు వస్తాయి, పాప శోధనలు ఎక్కువ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మీ వ్యక్తిగత జీవితంలో మీరు అనుభవించారో లేదో, ఎప్పుడైతే బలంగా మీరు ప్రేయర్ చేసుకుంటారో, ఎప్పుడైతే బలమైన తీర్మానాలు తీసుకుంటారో, ఆ నెక్స్ట్ డేనే, లేదా ఆ నెక్స్ట్ వీకే, లేదా ఆ నెక్స్ట్ పోటే పాపములో ఎక్కువ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారా? ఎక్కువ మీరు తీర్మానాలు చేసుకున్నప్పుడే, బలంగా ఎప్పుడు బాగా ఉందామనుకున్నప్పుడే ఎక్కువ పడిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే బలమైన తీర్మానాలు తీసుకుంటారో, బలమైనటువంటి దేవునితో ఆ ఒప్పందం వస్తుందో, ఆ నిబంధన వస్తుందో, సాతానుకు వెంటనే గడ వణుకు ప్రారంభమవుతుంది. అమ్మో, వీడు తీర్మానంలోకి వచ్చాడా? దేవుడు నా బిడ్డ అంటాడు. వాడు లోకంలో ఉన్నప్పుడే, వాడు పాపంలో ఉన్నప్పుడే, పాపానికి అలవాటు పడిపోయినప్పుడే దేవుడు వాడిని అంతగా ప్రేమించాడే. ఇప్పుడు వాడు గనక ఈ పాపాన్ని వదిలిపెడితే ఆయన కనికరాన్ని అధికంగా పొందుకొని ఆయన చేతిలో బలమైన పాత్రగా వాడబడుతూ, దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని ప్రజల ముందు వీడి సాక్ష్యం ఎక్కడ బయటకు వెళ్తుందో, వీడిని ఆ సాక్ష్యం చెప్పేటట్లుగా ఉండని కూడదని సాతాను వెంటనే టార్గెట్ పెట్టేస్తాడు. సాతాను దగ్గర ఎన్నో అపవిత్ర ఆత్మలు వాడి క్రింద డ్యూటీలు చేస్తూ ఉంటారు. అపవిత్రపరుచు ఆత్మలు, కామాతురతను రేపు ఆత్మలు, పిరిక ఆత్మలు,
సూసైడల్ స్పిరిట్స్, ఇలా కొన్ని దురాత్మ సమూహాలు ఉంటాయి అపవాది దగ్గర. వెంటనే ఒక 4-5 పంపించేస్తాను నీ దగ్గరికి. ఇదిగో వాడి దగ్గరికి వెళ్ళిపో, వాడిని శోధించండి. నువ్వు ప్రార్థనలో ఉన్న వ్యక్తి కాబట్టి నీ లోపలికి రాలేదు వాడు. అందుకే ఎంత ప్రయత్నం చేస్తాడో తెలుసు ఆ టైంలో సాతాను నీ దగ్గరికి రావడానికి. నువ్వు డోర్ తెరుస్తావు తెలియక, వెంటనే లోపలికి వచ్చేస్తాడు. ఆ తీర్మానం తప్పిపోయేటట్లుగా చేస్తాడు. చివరికి నేను నీ బిడ్డను అనిపించుకొనుటకు యోగ్యుడని కాదు అనేటట్లుగా చేస్తాడు. ఎందుకంటే మెయిన్ దేవుడు నా జనులు అని చెప్తున్నాడు. నువ్వేమంటావు? ఇప్పుడు పాపం చేసామనుకోండి, దేవుని కృపను వ్యర్థపరిచామనుకోండి, మనం చేసేటువంటి పని ఏంటి? అయ్యా, తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే? ఫస్ట్ గుర్తులేదా? తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటాడు? ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటాడు? నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశాను. నేను పరలోకమునకు విరోధంగా పాపం చేశాను. తర్వాత దాంతో పాటు ఇంకోటి అనుకుంటాడు. ఇంకోటి ఏంటి? కుమారుని అనిపించుటకు యోగ్యుని కాను, ఈ పనివాడిని కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను. నీ బిడ్డ అంటే మెయిన్ ఏంటి? ఆ కుమారుడు అనిపించుకోకుండా నేను యోగ్యుని కాదు. ఈరోజు నా జనులను దేవుడు చెప్తున్నాడు, ఏర్పరచుకున్న వ్యక్తి అని చెప్తుంటే సాతాను దేవుని ఏర్పాటులోనూ ఉండకూడదని, ఆయన బిడ్డగా నేను దేవునికి పనికిరాను, దేవుడితో నేను ఉండలేను అని దేవునికి నీకు ఆ దూరం ఏర్పాటు చేసి నా జనులని దేవుడు చెప్పుకోనీకుండా చేయడమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని పాపములకు అలవాటు పడిన వ్యక్తి దేవుడి దగ్గరికి ఫ్రీగా రాలేడు. సాతాను దేవుని దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే ఆయన నిన్నెంత ప్రేమిస్తుంటే వాడు తట్టుకోలేకపోతున్నాడు. వీడిని ఎంత ప్రేమిస్తున్నాడు ఏంటి అని. అందుకనే దేవుడు కోరుకున్న వారికే శోధనలు ఎక్కువ. ఈ శోధనలను నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. జాగ్రత్త. శోధకుడు తిరుగుతున్నాడు. వాడు ఏదో ఒక రూపం ఎలా ఎక్కడ చిక్కుతావు. సంసోను పుట్టినప్పటి నుండి అపవాది వెయిట్ చేస్తూ ఉండుంటాడు. ఈ సంసోను పట్టు ఎప్పుడైతే ద్రాక్ష తోటలోకి సరదాగా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ద్రాక్ష తోటలైనా ద్రాక్ష చెట్ల మధ్యలోకైనా పంపించేవాళ్ళు. మనోడు చిన్నప్పటి నుంచి చూడట్లేదు కదా, ఒకసారి ద్రాక్ష తోట అంటే ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. ఆశే తన జీవితంలో పాపం చేరి అపవాది శోధకుడై శోధించి తనకివ్వబడిన బలాన్ని వాడుకోనికుండా చేసింది. తనకివ్వబడిన బలాన్ని తన స్వార్థం కొరకు ఉపయోగించుకునేటట్లు చేసింది. జాగ్రత్త. దేవుని ప్రణాళిక మీద గొప్పగా ఉంది, కానీ పాపానికి అలవాటు పడిపోయి శోధనకు లొంగిపోయి ఆ శోధనల లోకంలోనే ఉండిపోయావు. ఒక్కసారి ఆ శోధనల లోకంలో నుండి బయటకు వచ్చి పరిశుద్ధత లోకంలో ఉండగలిగితే ఆయన జనులుగా పిలిపించుకునే భాగ్యం యొక్క విలువ నీకు అర్థమవుతుంది. ఈరోజు నూతిలో పడిన కప్ప ఇదే లోకం అన్నట్టుగా, పాపంలో ఉన్న వ్యక్తి ఇదే ప్రపంచం, నేను బయటికి రాలేను, నా వల్ల కాదు, నేను ప్రయత్నించి ఓడిపోయాను, ఈ శోధకుడు నన్ను శోధిస్తున్నాడు, సాతాను బిడ్డను నేనని. ఇప్పుడు ఎప్పుడైతే మనం పాపం చేస్తాం మన నోటి నుండి వెంటనే ఇంకోటి ఏమొస్తుంటే నేను సాతాను బిడ్డని, సాతాను చెప్పినట్టు చేస్తున్నా అనిపిస్తుంది. సాతానుకి అదే కావాలి. వీడి నోట నా బిడ్డని అనిపించుకోవాలి, వాడిని ఆ దేవునికి దూరం చేయాలని వాడు ఎంత శోధిస్తున్నాడు. జాగ్రత్త. ఈ శోధనలు ఒకటి, శ్రమలు అంటే కొన్ని కష్ట నష్టాలు మన జీవితంలో. దేవుని ఎన్నికలో ఉన్న శేషానికే సమస్యలు ఎక్కువైపోతాయండి, ఇబ్బందులు ఎక్కువగా వస్తాయండి. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అలాంటి సమయంలో నువ్వు మొరపెడితే ఆ మొరని దేవుడు ఆలకిస్తాడు. నేను ఎప్పుడు చెప్తుంటా, దేవుడు నీకే ఎందుకు అధిక శ్రమలు ఇస్తాడంటే దేవుడు నిన్ను నమ్మి నీకు శ్రమను అప్పగించాడు. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడం ఎంతనో, దేవుడు అప్పగించిన శ్రమను కూడా ఓపికతో సహించి, ఈ శ్రమను నేను ఓపికతో సహించానయ్యా అని దేవుడు ముందు నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుడు అప్పగించిన పనిలో ఉన్నత స్థాయి శ్రమను కూడా అప్పగిస్తాడు దేవుడు. అదేంటి? శ్రమను కూడా అప్పగిస్తాడు, శ్రమను కూడా దేవుడు నీకు అప్పగిస్తాడు.
ఆ శ్రమలో ఒక పాఠాన్నో లేదా ఒక భావాన్నో ఒక అర్థాన్నో దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు ఎందుకు నీకు ఇన్ని శ్రమలంటే దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఒక ఉద్దేశంతో నీకు శ్రమను కూడా అప్పగిస్తున్నాడు. అందుకని శేషానికే శోధనలు, శేషమునకే ఈ శ్రమలు ఎక్కువైపోతూ ఉంటాయంట. అందుకని నీ జీవితంలో కూడా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ శేషము ఎలా ఉండాలంటే, ఈ శేషం అనే వాళ్ళు ఈ శోధనలు బట్టి, శ్రమలు బట్టి చూడండి, యెషయా గ్రంథం, ఇవన్నీ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే విషయాలు. 37వ అధ్యాయం 31వ వచనం. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఏదంటే తప్పించుకున్న శేషం అపవాది చేత, సాతాను బంధకాల చేత ఎప్పుడైతే ఈ శోధనలు, ఈ తప్పించుకొని దేవుడు అనుమతించిన శ్రమలను ఓపికతో భరిస్తూ నీ చిత్తమే నాకు ముఖ్యం, నీ ఇష్టమే నాకు ముఖ్యమని ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో అప్పుడు నీ జీవితంలో 2 దశలు. వేరు, ఫలం. అంటే కిందకి వెళ్ళడం. ఇప్పుడు వేరంటే వేరు తన్నడం అంటే ఏంటమ్మా? కిందకి వెళ్ళడం. ఫలించడం అంటే పైకి రావడం. ఒకటేమో లోతైన అనుభవం, కిందకు వెళ్తుంది. తర్వాత అనుభవం ఏంటో పైకి వెళ్తుంది. దేంట్లో కిందకి వెళ్ళాలి, దేంట్లో పైకి వెళ్ళాలంటే మన జీవితంలో అనుభవాల విషయంలో లోతైన అనుభవాలు. ఏ అనుభవాలు కావాలమ్మా మనకి? ఏ అనుభవాలు కావాలి మనకి? లోతైన అనుభవాలు. ఈరోజు లోతైన అనుభవాలు ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, శోధనలను మనం ఎప్పుడైతే జయిస్తూ ఉంటామో, ఈ శోధనను జయించినప్పుడల్లా, అంటే ఇప్పుడు నువ్వు ఒక పాపంలో ఉన్నావు, శోధకుడు శోధిస్తున్నాడు నిన్ను, అపవాది. నువ్వు ఆ శోధనని జయించావు అనుకో, నీ ఒక్క అనుభవాన్ని దేవునికి అక్కడ ఒకటి నేర్పిస్తాడు. ఒకలో వాక్యంలో దాగి ఉన్న మర్మాన్నో. నిజమండి. మీరు కాకపోతే మీ జీవితంలో ఎక్కడెక్కడైతే మీరు పడిపోతున్నారో ఆ శోధనని జయించడం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి జయించే మొదలు పెట్టిన ప్రతిసారి గిఫ్ట్ ఏంటో తెలుసు, ఒక మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు. వాక్యం ద్వారా కానీ, వాక్యంలో ఉన్న విషయాలు కానీ, కొంతమందికి మరుగైన విషయాలు. నా జీవితంలో నేను చెప్తున్నానండి, ఎప్పుడైతే కొన్నిసార్లు ఆ అపవాది శోధనను జయించామో వెంటనే దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒక మర్మాన్ని నాకు అనిపించేది, నేను శోధన జయించాను కాబట్టి నాకు దేవుడు ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. జయించే ప్రతిసారి దేవుడు ఒక మర్మాన్ని నీకు బయలుపరుస్తుంటాడు. మర్మములు తెలుసుకొని లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. నువ్వు లోతైన అనుభవం. నీ అనుభవం అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీవు పాలు దాగే క్రైస్తవుడిగా ఆలోచించు. లోతైన అనుభవం. నీ వేరు లోతుకు దన్నుద్ది. అప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చి నువ్వు పడిపోతావా? వేరు లోతుగా ఉన్న చెట్టుకి భయం ఉంటుందా? వాన రాని, గాలి రాని, వరద రాని, వేరు లోతుగా వెళ్ళే కొద్దీ అది భయపడదు. ఈరోజు నీ జీవితంలో కూడా తిండికున్నా లేకపోయినా, బట్టకున్నా లేకపోయినా, అన్ని కోల్పోయేలాంటి పరిస్థితులు దేవుడు అనుమతించిన నీ వేరు లోపలికి తన్నిందంటే అసలు నువ్వేం కదలవు. అసలు కొంతమంది జీవితంలో భయంకరమైన శ్రమలు ఉంటాయి. వాళ్ళని అడుగుతుంటాం, బ్రదర్ ఇన్ని శ్రమలు వచ్చాయి, మీకు భయం ఏదా? ఇన్ని బాధలు వచ్చి మీరు భయపడరా? మేము భయపడమని. ఎందుకో తెలుసా? ప్రతిదీ దేవుని చిత్తం. ఏదైనా పర్లేదు, ఆయన చిత్తం. ఎందుకంటే వారు వేరు తన్నారు. రోజు శేషంగా మిగిలి ఎప్పుడైతే ఈ అపవాది శోధన నుండి తప్పించుకొని శ్రమలకు మనం లోబడి ఈ శేషంగా మనం ఉంటాం, వేరు తన్నుతాం. యోధా వంశం వల్లే వేరు తంతాం, వేరు కిందకు తంతాం, మళ్ళీ ఫలిస్తాం. అంటే మనలో ఫలం లోకం చూడబోతుంది. లోతైన అనుభవం, ఫలించే అనుభవం. లోతుగా వెళ్ళే కొద్దీ ఆత్మీయంగా ఎదుగుతుంటాం. అందుకనే ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు తప్పించుకుంటే ఈ శోధనల నుంచి దేవుడు నేను ఒక శేషముగా వాడుకొని నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ఈ శేషాన్ని దేవుడు ఎందుకు మిగిలించాడో తెలుసా? ఈ యెషయా గ్రంథాన్ని మీరు చదువుతుంటే
ఈ శేషాన్ని దేవుడు ఎందుకు అసలు అందరూ శత్రువుల చేతిలో ఉన్న కొంతమందిని దేవుడు మిగిలిచ్చాడు. ఈ రోజు నిన్ను కూడా దేవుడు ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? దేవుడు ఇంకా ఎందుకు నీకు ఆయుష్ ఇస్తున్నాడో తెలుసా? దేవుడు ఇంకా తన శేషంలో నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? త్వరగా చూడండి, రోమా 9:27. దేవుడు శేషముగా ఎంతో మంది మరణిస్తుంటే మనల్ని ఎన్నుకొని మనల్ని బ్రతికించడానికి కారణం. ఎప్పుడైతే ప్రభువు తన మాట సమాప్తం చేసి తృప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషము రచింపబడునని. శేషాన్ని అదేంటయ్యా, అందరూ చచ్చిపోతే ఇసుక రేణువుల వల్లే ఉండాల్సిన వాళ్ళు అందరూ చచ్చిపోతే శేషాన్ని ఎందుకు, కొంతమందిని ఎందుకు బతికిచ్చావు ప్రభువా? కొంతమంది ఎందుకు, వాళ్ళని మాత్రమే ఎందుకు ఉంచావంటే ఆ శేషం ద్వారా నా నిబంధనను కొనసాగిస్తాను. ప్రజలతో నేను చేసుకున్న నిబంధన ఉందే, ఈ శేషాన్ని వాడుకుంటాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఇంకా ఎందుకు బ్రతుకున్నాం, దేవుని ఏర్పాటులో ఎందుకున్నాం? మన పట్ల దేవుడు ఒక వాగ్దానం చేశాడు ప్రజలకు కానీ మనకు. అవన్నీ మనలను బట్టి దేవుడు జరిగించబోతున్నాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇంకా బ్రతికించేశాడు, మనల్ని బ్రతికించాడు. మన ద్వారా దేవుడి నిబంధన కొనసాగబోతుంది, మన ద్వారా దేవుని వాగ్దానం నెరవేరబోతుంది. మనల్ని దేవుడు ఇంకా తన శేషంలో ఉంచింది. ఎందుకంటే నా ప్రణాళిక నీ ద్వారా నెరవేరబోతుంది, నేను ఇచ్చిన వాగ్దానాలు నీ ద్వారా నెరవేరబోతున్నాయి. ఒకటి, దేవుని నిబంధన తన ప్రజలతో ఇప్పుడు అబ్రాహాముతో చేశాడు, నీ జనాలను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఆ శేషాన్ని కూడా మిగిల్చకపోతే ఆ వాగ్దానం, ఆ నిబంధన ఉండదు. అందుకే దేవుడు బ్రతికించాడు. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఇంకా మనతో దేవుడు ఒక పని చేయించాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఇంకా శేషంలో మనల్ని బ్రతికించాడు. ఇంకా శేషంలో ఏర్పాటుకున్న జనాల్లో మనం ఉన్నామంటే దేవుడి నిబంధన కొనసాగటానికి. త్వరగా ఇంకొకటి యెషయా 37:32. దేవుడు మనల్ని ఎందుకు మిగిలించాడు? శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. శేషించువారు యెరూషలేము నుంచి బయలుదేరుదురు. తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. తప్పించుకుని వారు సియోను కొండ మీద నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి నెరవేర్చును. ఇక్కడ శేషించువారు అంటే ఎవరైతే మిగిలారో వీళ్ళు యెరూషలేము నుండి బయలుదేరి తప్పించుకొని సియోను కొండకు బయలుదేరారు. ఎందుకంట? సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తిని, ఇక్కడ చూడండి ఎంత యెహోవా ఆసక్తిని, సైన్యం యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. దేవుడికి ఒక దాని మీద ఆసక్తి ఉందట. దేవుని పేరు నిలబెట్టి దేవుని ఆసక్తి నెరవేర్చడానికి వారు మిగిలారట. ఈరోజు దేవుడికి దేనిపై ఆసక్తి ఉంది? దేవుడి ఆసక్తిని నేనెట్లు నెరవేరుస్తున్నానని ఎప్పుడన్నా ఆలోచించావా? నీ ఆసక్తిని దేవుడికి చదువుతున్నా, అయ్యా నాకు ఇంట్రెస్ట్ అయ్యా, నాకు ఇదంటే ఇంట్రెస్ట్ అయ్యా, నాకు అదంటే ఇంట్రెస్ట్ అయ్యా నువ్వు చదువుతున్నావు. నీకేది ఇంట్రెస్ట్ అయ్యా? నీకేది ఇంట్రెస్ట్ ప్రభువా? నీకు ఆసక్తి దేనిపై ఉంది నాయన? ఎప్పుడన్నా అడిగావా? శేషించబడిన వారు తమ ఇష్టముల కొరకు కాదు, తమను సృష్టించిన ప్రభువు యొక్క ఆసక్తి దేని మీద ఉన్నదో ఆయన ఆసక్తి కోసం కష్టపడటం కోసమే దేవుడు మిగిలించాడు శేషాన్ని, దేవుని పేరు నిలబెట్టడానికి. యెషయా 6:13 ప్రకారం శేషాన్ని దేవుడు ఎందుకు మిగిలించాడంటే, ఈ ఘటాన్ని దేవుడు ఎందుకు కాపాడాడంటే రాబోయే తరములో వీరే వారికి మాదిరిగా ఉండాలి. వీరు లేకపోతే వాళ్ళు ఉండరని. ఈరోజు దేవుడు నిన్నే ఎందుకు అనుకున్నాడంటే, నీ ద్వారా, నీ శేషం ద్వారా రాబోయే తరములు, జనరేషన్స్ ఆశీర్వదించబడను కాక, నిన్ను బట్టి వారు దీవించబడాలంటే ఈ శేషాన్ని దేవుడు ఎందుకు మిగిలించాడంటే తర్వాతి తరమునకు మాదిరి కొరకు. శేషం అంటే ఏంటి? మళ్ళీ చెబుతున్నా, మిగిలిన జనం. ఎందుకు దేవుడు మిగిలించాడు? ఆ మిగిలిన జనం ఆయన జనములా ఉండకుండా కొన్ని శ్రమలను బట్టి, శోధనను బట్టి లొంగిపోవద్దు. ఆయన జనంగా ఎందుకు ఉంచాడంటే దేవుని నిబంధన కొనసాగటానికి,
దేవుని ఆసక్తిని నిలిపి దేవుని పేరు నిలబెట్టే ప్రజలుగా ఉండటం కోసం, రాబోయే భవిష్యత్తుకు మాదిరికరంగా ఉండాలని దేవుడు మనల్ని ఇంకా మిగిలించాడు. అది మనం తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడి ఆయనకి ఇష్టమైన వారిగా మనందరము సిద్ధపడదము గాక. ఆమేన్. అందరూ తలలు వంచి ప్రార్థించి, ఇది కృప చేత ఏర్పరచబడిన శేషం. మనం నిజమే, అందరూ ప్రార్థించండి. ఈ శేషంగా మమ్మల్ని మిగిల్చినందుకు వందనాలయ్యా. ఈ శేషంలో మమ్మల్ని మిగిల్చినందుకు వందనాలు ప్రభు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఆనాటి కాలంలో శేషంగా మిగిలిన వారిని వాడుకొని నీ పని కొనసాగింపజేసి, ఈరోజు మేము కూడా శేషంలో ఒక భాగమని, నువ్వు ఏర్పరచుకున్న వారిలో మేము పాత్రలమని మాకు తెలియజేశారు. మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో ప్రతి సమస్యను మీరు తీర్చండి, ప్రతి కన్నీటిని తుడవండి, ప్రతి ఇబ్బందిని తొలగించండి. నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని మందిరాలకు నడిపించండి. మీరు బలపరిచి నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి నీ బిడ్డల జీవితంలో అయ్యా గొప్ప కార్యాన్ని చేయమని. అయ్యా మీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయన. మీరు అద్భుతాన్ని చేసి నీ బిడ్డల జీవితంలో మేలు చేసి మీరు కోరుకున్న పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేసి అందరి మందిరాలకు నడిపించమని యేసు నామములో నామం. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలు బాబు, అందరికి వందనాలు. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలమ్మా అన్న. వందనాలన్న అందరికి.